హలో చీప్రాంటీ, టీ టిఫినీలు అయ్యాయా? అడగడానికా నువ్వు ఫోన్ చేసింది? ఇక్కడ కొంపలు అంటుకుపోతుంటే నువ్వు ఇంట్లో తీరిగ్గా ఉన్నావేమో అనుకుంటున్నా. ఇవాళ పార్వతి నిశ్చితార్థం. ఆ తర్వాత దాని పెళ్లి, శోభనం, పిల్లలు, శుభం కార్డు ఇవన్నీ మాకు తెలియకనా? అది సంతోషంగా ఉండకూడదు నీలాంబరి. ప్రేమలో పడ్డవాళ్ళు సంతోషంగా ఎప్పుడు ఉండరా ఆంటీ? విరహవేదన్ని అనుభవిస్తూ ఉంటారు. దేవాన్ని వదిలి వెళ్ళిపోతుంటే దానికి ప్రాణం వదిలి వెళ్ళిపోతున్నట్టుంటుంది. అమ్మా చంద్రమ్మ, దేవాని వదిలి వెళ్ళడం కాదు, దేవానే దాన్ని వెంట పెట్టుకుని నిశ్చితార్థానికి వెళ్తున్నాడు. వెరీ ఇంట్రెస్టింగ్. నాగేశ్వరరావు గారి పెళ్లి కానుక సినిమా క్లైమాక్స్ లో ఉంది. నువ్వు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకుని యూట్యూబ్ చూసుకుంటూ ఉండు, తర్వాత మన బతుకులు ఉప్మా అయిపోతాయి. అది నిశ్చితార్థానికి వెళ్తే మనకే మంచిది కదా. నీకు కాన్సెప్ట్ క్లారిటీగా తెలియదనుకుంటా. పార్వతి నిశ్చితార్థానికి వెళ్తోంది, ఇక్కడేమో అఖిలక దీక్ష చేస్తోంది. 3వ రోజు దీక్షలో పార్వతే పెదబాబు ప్రేమించిన అమ్మాయి అని తెలిసిందనుకో, ఎంగేజ్మెంట్ లేదు, గింగేజ్మెంట్ లేదు, అంతా క్యాన్సిల్ అయి కథ ఇంకో మలుపు తీసుకుంటుంది. నీకు బీపీ ఎంతుందో చూద్దామని 2 నిమిషాలు పరీక్షించాను ఆంటీ. నా ప్లాన్ ఇంకా నీకు చెప్పలేదు. మ్యాటర్ ఏంటంటే పార్వతి నిశ్చితార్థానికి వెళ్ళదు. ఏంటి? అదే కదా, అది నిశ్చితార్థానికి వెళ్లేలోపు దాన్ని పైలోకానికి పంపించేస్తా. ఇక్కడ అఖిలాంటి పూజ కూడా ఫ్లాప్ అయ్యేలాగా స్కెచ్ వేశాను. అప్పుడు పెద్ద కోడలు ఎవరనేది తెలుసుకునే లోపు పార్వతి చచ్చిపోయిందన్న సెంటిమెంట్తో అందరి జాసం మళ్ళుతుంది. మరి సునందక్కవాడు దీనికోసం ఎదురు చూస్తుంటారు కదా. 7 రాక కోసం ఎదురు చూస్తుంటారు. పర్లేదు. పెద్దబాబు కూడా వెళ్తున్నాడు కదా నీలాంబరి, నీ ప్లాన్ వర్కౌట్ అయ్యేదేనా? పక్కనే హీరో ఉన్నా టార్గెట్ మాత్రం పని మనిషి మీదే ఉంటుంది. దాన్ని ఎలా లేపేయాలో క్లియర్ ఐడియాతో ఉన్నాను. తేడా వస్తే మాత్రం బాగుండదు చంద్రమ్మ. అది హోమ్ మినిస్టర్ కోడలు అవ్వకూడదు, అఖిలక్కకు పెద్ద కోడలు ఎవరనేది తెలియకూడదు. ఇవి రెండూ కాకుండా మేగోటి పార్వతి మరణం అన్న వార్తే తెలియాలి. అదే జరగబోతోంది. ఎలా చేస్తున్నానో నువ్వే చూస్తావు కదా. మర్డర్ ని డైరెక్ట్ గా చూసే ఓపిక నాకు లేదు గాని, అది హరీమన్నదన్న మెసేజ్ నాకొచ్చినా చాలు. దాని నిశ్చితార్థమని ఇంట్లో చేసిన పిండి వంటలు 10 మందికి పంచు. గెలుస్తుందని నువ్వు చెప్పావు, కానీ నీ పేరు మాత్రం రోహిత్ పేరు పక్కన ఉంది. పార్వతి ప్రేమ గెలవట్లేదు, గేలి చేస్తుంది.
నమస్తే సార్, బాగున్నారా? ఫైన్. దేవా, జాగ్రత్త నాన్న, చూసుకొని నడవచ్చు కదా. కాల్ స్లిప్ అయిందా ఆంటీ? నీ బాల్యమిత్రుడు బెస్ట్ ఫ్రెండ్ రోహిత్ నిశ్చితార్థమేనా అని ఆశ్చర్యపోతున్నావు కదూ? నాకర్థమైంది దేవా, నిజమే. వాడు పెళ్లి చేసుకుంటాడో లేదో అని నేను కూడా చాలా కంగారు పడేదాన్ని. అమెరికాలో ఎంత సంపాదిస్తున్నా సోషల్ సర్వీస్ అనుకుంటూ పర్సనల్ లైఫ్ని పట్టించుకునేవాడు కాదు. కాని ఇప్పుడు పార్వతిని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటే ఒక రకంగా దానికి కారణం నువ్వే. నేనా ఆంటీ? అవును దేవా, పార్వతంటే ప్రపంచానికి తెలిసేలా చేసింది నువ్వు. వంటగదికే పరిమితమైన పనిమనిషిని బ్రాండ్ అంబాసిడర్గా తీర్చిదిద్దింది నువ్వు. మెడలో తాయెత్తు వేసుకునే అమ్మాయి 7 వారాల నగలు వేసుకుని కంపెనీ ప్రమోషన్ చేసే స్థాయికి తీసుకొచ్చావు. అది చూసే రోహిత్ ముచ్చటపడ్డాడు. పార్వతిని పెళ్లి చేసుకుంటానని డిసైడ్ అయ్యాడు. నా కొడుకు నాకు థ్యాంక్స్ చెప్తాడో లేదో గాని నేను మాత్రం దేవాకు థ్యాంక్స్ చెప్పాలి. రుణపడి ఉంటాను కూడా. అంత పెద్ద మాటలు ఎందుకులే ఆంటీ? అలా రాసిపెట్టుంది, అలా జరుగుతుంది. రోహిత్ హీజ్ ఎ లక్కీ ఫెలో. సరే రాదేవా, లోపలికెళదాం. ఓం సర్వే దేవతాభ్యో నమః. ఓం భూర్భువఃస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో నః ప్రచోదయాత్. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవనితాం లోకైకదీపాంకురాం. రండమ్మా రండి, పెళ్లి కొడుకుని తీసుకొచ్చేసారా? చాలా సంతోషం. పంతులు గారు, పెళ్ళికొడుకు ఇంకా రాలేదు. ఇతను దేవేంద్ర, నా ఫ్రెండ్ అఖిలాండేశ్వరి కొడుకు. క్షమించండమ్మా, పొరపాటు పడ్డాను. పర్వాలేదు. దేవా కూడా త్వరలోనే పెళ్ళికొడుకు కాబోతున్నాడు. వీళ్ళమ్మ పెద్ద కోడల్ని తీసుకొచ్చే పనిలో ఉంది. పెదబాబు గారు ప్రేమించింది అమ్మగారు ఎదురు చూసే పెద్ద కోడలు ఎవరు కాదు, నానే. ఏమైందమ్మా? ఆంటీ, ఆంటీ